సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో దారుణం చోటు చేసుకుంది. మెట్టుగూడ కూడలి వద్ద ఓ ఇంట్లో ఉన్న తల్లి కుమారులపై 5గురు గుర్తు తెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఘటనలో తల్లి రేణుక, ఆమె కుమారుడు యశ్వంత్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తల్లి రేణుక పరిస్థితి నిలకడగా ఉండగా యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని బాధితుడి సోదరుడు వినయ్ తెలిపాడు. అసలు ఇంకా ఇంత సిటీ నార్మల్ విలేజ్ కాదు, ఏం కాదు, ఇంకా పాపులేషన్ ఉన్న సిటీ. మా అన్న వచ్చేసి కాంటాక్ట్ లేదు సార్, ఎవరు మాకు తెలియదు, ఐడెంటిటీ లేదు అసలు. అసలు ఇక్కడ వాళ్ళు కాదు, ఈ ఏరియా వాళ్ళు అయితే అసలే కాదు. వాళ్ళు అరౌండ్ 9 సీసీ కెమెరా ప్రకారం చెక్ చేస్తే 9 o'clock నుండి ఇక్కడనే సరౌండింగ్లోనే ఉన్నారు. 9 o'clock అరౌండింగ్ మన గల్లీ బయట ఇటు. సో మనకి 2 దారులు ఉన్నాయి లోపలికి రానికి. సో వేరేగా ఉన్నాయి కానీ అది ఎవరికి తెలియదు. సో వాళ్ళు చెక్ చేసిరు, ప్రీ ప్లాన్డ్గా ఎవరు లేరు అన్న టైంకి ఒక ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తే 4 వెంకకి వచ్చి అటాక్ చేసి వెళ్ళిపోయారు. మా అన్న అన్కాన్షియస్లో ఉన్నాడు, మా మదర్ కూడా అన్కాన్షియస్లో ఉంది. మా అన్న కొంచెం క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, సర్జరీ అవుతుంది కానీ ఛాన్స్ కొంచెం తక్కువ ఇచ్చారు.